వచ్చేసారు. భవానీ, వస్తున్న వాళ్ళు మీ చుట్టాలు కాదు, ఎప్పటికీ కారు. మరి అంత ఎక్సైట్ అవ్వకు. సరే అక్క. అరే, హనుమంతు చాలా అడ్వాన్స్ గా ఉన్నాడు. వెంట పంతులు కూడా తీసుకొచ్చాడు. చీపురంటి, ఆ పంతులు నేను అరేంజ్ చేసిన వాడే. ఈరోజు తప్పితే ఇప్పట్లో మంచి ముహూర్తం లేదని చెప్పిస్తే పార్వతి తప్పించుకునే అవకాశమే లేదు. దేవా కూడా ఇంట్లో లేడు. ఇదే కరెక్ట్ టైం. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం. కూర్చోండి. పర్వాలేదమ్మా, మీ ముందు కూర్చోవడం. పర్వాలేదు, కూర్చోండి. మీ ఇల్లు చూస్తామో లేదో అనుకున్నాము. మీ ఇంట్లోనే పనిచేస్తున్న పార్వతిని మా కోడలుగా చేసుకుంటామనుకోలేదు. ఐశ్వర్య, ఆంటీ, పార్వతిని తీసుకురామ్మా. నేను తీసుకొస్తానంటీ. ముస్తాబయ్యి అద్దం ముందుంటావనుకున్నాను. ఇప్పుడు కూడా సర్వీస్ చేయడానికి రెడీ అయిపోయావా? సర్లే రా, నిన్ను చూడ్డానికొచ్చారు. కాబోయే వరుణ్ణి చూద్దుగాని. సంతోషంగా ఉన్నావనుకుంటా. నిన్న మొన్ననే ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోవాల్సింది, కుదరలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వెళ్ళక తప్పదు కదా. పిచ్చి నీలాంబరి, ఏయ్, పూర్తిగా విను. భగవంతుడు కూడా నన్ను నా దేవుడి నుండి వేరు చేయలేడు. అనవసరంగా నువ్వేదో జరుగుతుందని ఆనందపడకు. వచ్చినోళ్ళు అమ్మగారోళ్ళకి తెలుసు కాబట్టి మర్యాద చేస్తున్నాను. నువ్వనుకున్నట్టు జరగదు. అక్కడ పెళ్లి చూపులు కాదు, నిశ్చితార్థం కూడా కాదు. డైరెక్ట్గా నీ మెళ్ళో తాళే కట్టిస్తానే. సరే రా, ఎందుకు పళ్ళు కొరుకుంటావు? స్వీట్లు కొరుకుదువు గాని. దీని పొగరు పసుపు తాడుతోనే అనచాలి. పెద్దబాబు గారు వస్తున్నారు. ఇప్పుడు దయ్యాల సంగతి చూస్తారు.